నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడంటే ఈ పేరు పెద్దగా వినిపించట్లేదు, కానీ రాష్ట్ర విభజనకు ముందు మాత్రం రాష్ట్రాలను ఏలి అదేవిధంగా దేశాన్ని ఏలిన చరిత్ర దాదాపు 125 సంవత్సరాల పైగా చరిత్ర ఈ పార్టీ సొంతం. అయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీటింగ్ నిర్వహించుకోవాలంటే ఒక చిన్న గుడిసె ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, గుడిసె కాదు మనకొక భవనం కావాలి, శాశ్వత భవనం కావాలి, పార్టీ నాయకులు అక్కడ కలవాలి అనే ఒక ఉద్దేశంతో 1984లో ఇందిరాభవన్కు శంకుస్థాపన చేశారు. 1987లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ బిల్డింగ్ను ఇనాగ్రేట్ చేశారు. సో దీని చరిత్ర ఒకసారి తెలుసుకుందాం. 916 హాల్మార్క్తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెళ్ళిన పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దానికి ముందు మహామహులంతా కూడా కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దాని వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. అయితే ఇంకా కూడా ఆ పార్టీ నమ్ముకొని చాలామంది ఉన్నారు, ఇంకా కూడా ఆ పార్టీ కోసమే పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి మనం ఇందిరాభవన్లో ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత సీతా వెంకట సుబ్బారావు గారు మనతో అంతా మాట్లాడదాం. సరే చెప్పండి, ఎలా ఉంది సార్? ఈ యొక్క ఇందిరాభవన్ స్థాపించే ముందు ఒక పూరి గుడిసెలాగా చాలా సంవత్సరాలు, అంటే 84 వరకు ఒక పూరి ఇల్లు లాగానే ఉండింది. దీన్ని ఎవరు పట్టించుకోవాలా? ఇదే ప్రదేశంలో ఈ ఆ మూల ఉండిందండి. ఎవరు పట్టించుకోవాలా? అందరూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని మంత్రులు గాను ముఖ్యమంత్రులుగా కూడా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1984లో ఇది పూరిలు కాదు, మనకు ఒక గట్టి ఒక ఆఫీస్ కావాలా, ఒక భవనంగా కావాలని చెప్పి ఆ రోజు ఆయన ఇక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత 87లో రాజీవ్ గాంధీ గారు వచ్చి దీన్ని ప్రారంభించారు, అజెండా అందుబాటులోకి వచ్చారు. సో ఓవరాల్గా ఇది ఇందిరాభవన్ హిస్టరీ. 1984లో దీనికి శంకుస్థాపన చేస్తే 87లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ బిల్డింగ్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఒకసారి బిల్డింగ్ పరిశీలిద్దాం మనం. ఒక ఇంద్రభవనాన్ని కనిపించే రీతిలో అప్పట్లో దీన్ని చక్కగా నిర్మించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ బిల్డింగ్కు శంకుస్థాపన చేశారు. అయితే వెంకట సీతారామయ్య గారు చెప్పినట్టు ఇక్కడ చిన్న పూరిపాకలో ఉండేది. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మనకు ఒక బిల్డింగ్ ఉండాలి, శాశ్వత భవనం కావాలని చెప్పి ఆలోచించి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ నిర్మించారు. పెద్ద పెద్ద పార్టీలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేశాలైన పార్టీలకు కూడా ఇంత స్థాయి బిల్డింగ్ లేదు. ప్రత్యేకించి నెల్లూరు లాంటి మన ఊరిలో సో ఇంత స్థాయి బిల్డింగ్ అప్పట్లో నిర్మించారంటే అప్పటి కాంగ్రెస్ నాయకుల ఆలోచన పట్టిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి 84లో శంకుస్థాపన రాయి పడితే 87కి పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వచ్చి దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓవరాల్గా అయితే మాత్రం బిల్డింగ్లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొన్ని సమావేశాలు జరుగుతుంటాయి. ప్రతి మంగళవారం, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రతి మంగళవారం కాంగ్రెస్తో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటుంటారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే సమాలోచనలు చేస్తూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇది ఇందిరాభవన్ హిస్టరీ. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. సంఘ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు, కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి. సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.